జరుగుతుంది. అలాంటి స్థలాలు వెళ్ళి నిఘా పెడుతున్నారు. అండ్ ఇంతకుముందు మాకు 40 కేసెస్ వచ్చారు. ఈ 40 కేసెస్లో 16 years నుండి 68 years వరకు పర్సన్స్ ఉన్నారు. ఎవరు ఈ విధంగా హరాస్మెంట్ చేస్తున్నారు అంటే ఇది సంథింగ్ టు థింక్ అబౌట్. సొసైటీ మన ఎలా ఉంది అది ఆలోచించాలి. మన టీమ్స్లో మన డీసీపీ డీడీ గారు కూడా మానిటర్ చేస్తున్నారు. ఒక లేడీ డిఎస్పీ ఉన్నారు, ఇంకా ఒక డిఎస్పీ ఉన్నారు, ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మేము చాలా క్లోజ్గా ఈ టీమ్స్కి కూడా మానిటర్ చేస్తున్నాము. వాళ్ళు ప్రతిరోజు కేసెస్ తీసుకొని మన సిసిఎస్లో తీసుకొస్తున్నారు. మళ్ళీ కేసు బట్టి మేము పెట్టి కేసెస్ పెడుతున్నాము. వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలుస్తున్నాము. ఎక్కువ ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఇలాంటి చిన్నపిల్లలు, కొంతమంది జూవెనైల్స్ కూడా ఉన్నారు, అంటే 16 years కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి బేసికలీ దారి చూపించాలి. వాళ్ళు తప్పు దారిలో వెళ్తే దారి చూపించాలి. కాబట్టి మేము వాళ్ళకి అటెండెన్స్ కోసం పిలుస్తున్నాము. ప్లస్ దీని తర్వాత మన ఆలోచన అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసుకోవడానికి కూడా ఉంది. మన కాలేజెస్లో వెళ్ళి అవేర్నెస్ పెంచుకోవాలి. ఈవ్ టీజింగ్ గురించి, యాంటీ ఈవ్ టీజింగ్ గురించి, ఈ మహిళ మీద వేధింపులు గురించి ఎన్ని చట్టాలు ఉన్నాయి, యాక్ట్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, దాని గురించి కూడా మహిళలు అవేర్నెస్ పెంచాలి. సో దీని గురించి ఈ పిల్లలకి మేము తీసుకుంటాము. వాళ్ళ ఏరియాలో దీని గురించి మాట్లాడాలి. అండ్ దే నీడ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ ఇన్ దేర్ ఓన్ వే. ఏ విధంగా వాళ్ళ కాలేజెస్లో వెళ్ళి, వాళ్ళ నేబర్హుడ్లో వెళ్ళి ఇది చేస్తే తప్పు అంటే ఆ విధంగా అవేర్నెస్ స్ప్రెడ్ కూడా చేయాలి. మన టీమ్స్ చాలా ప్రొఫెషనల్గా వెళ్తున్నారు వీళ్ళకి తీసుకురావడానికి. మేము ఈ హాట్స్పాట్స్ అంటే బస్ స్టాండ్స్, ఎక్కువ బస్ స్టాండ్స్ దగ్గర, తర్వాత లేడీస్ కాలేజెస్ ముందు, రైల్వే స్టేషన్స్ ముందు, మన హాస్టల్స్, కొన్ని హాస్టల్స్ ఉన్నాయి, దాని ముందు కూడా సివిలియన్ లాగా మేము వెళ్తున్నాము సీక్రెట్ కెమెరాతో పాటు. తర్వాత అక్కడ ఏం జరుగుతుంది చాలా క్లోజ్గా మేము వాచ్ పెడుతున్నాము. వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈ అన్ని వీడియో ఎవిడెన్స్తో పాటు వాళ్ళకి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి మళ్ళీ మేము వాళ్ళ ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్నాము, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నాము. ఎగ్జాక్ట్లీ ఏం అయింది, ఎట్లా జరిగింది, ఆ ఇన్సిడెంట్ గురించి మొత్తం మేము రాస్తున్నాము. దాని తర్వాత వాళ్ళ మీద పెట్టి కేస్ కానీ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు